సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఒక 2 నిమిషాలు మటుకు నా కళ్ళల్లోకి చూడు తల్లి. నిజంగా నీ మనసులో ఎంత బాధ ఉందో అనేది నాకు తెలుసు. అలాంటి బాధ అంతా కూడా తీరిపోవాలి అనన్నా, లేదంటే కనుక నువ్వు ఏదైతే కనుక ఇప్పుడు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావో, నీ మనసులో ఈ మాట ఎప్పుడైతే నేను వింటాను బాబా అని చెప్పేసి ఒక విషయం గురించి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ విషయం అనేది నువ్వు ఈ కళ్ళల్లోకి చూసిన మరు నిమిషమే నువ్వు వినగలుగుతావు అని చెప్పి బాబా మనకు తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు? మన కళ్ళల్లోకి చూస్తున్నామా అని అంటే బాబా ఐస్ అనేవి చాలా శక్తివంతమైనవని మనకు అందరికీ తెలుసండి. ఇంకా షిరిడీ నుంచి వచ్చిన ఇమేజ్ అండి ఇది. నాకు మనకి షిరిడీలో తెలిసిన ఒక ఆయన ఉన్నారండి. ఆయన పంపించారనమాట. ఈ కళ్ళకి అంత శక్తి ఉందమ్మా, ఒక 2 నిమిషాల పాటు ఈ కళ్ళని చూస్తే చాలు మన సమస్య తీరుతుంది అని చెప్పి. నిజంగా ఒక కథ అండి, ఒక ఆమెడికి జరిగిన ఒక విషయం అనమాట. అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయండి. అందరూ కూడా మంచి మంచి మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. అలా పంపించిన వాళ్ళల్లో మీకు ఒక మెయిల్ కూడా నేను చూపిస్తానండి. మీరే చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా అలా కమెంట్ని చూడడానికి ముందుగా మనకి తెలిసిన ఒక ఆయన ఉన్నారండి. ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి. అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేదంటే ప్రేమ సమస్య, పెళ్లి సమస్య, సంతాన సమస్య, ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట. అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి. ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుందనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు. మేము కూడా ఎంతో మంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము. మిగతా వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ, రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి. మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఒక భక్తురాలు పంపించిన మెయిల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. హాయ్ మ్యామ్, ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ మిరాకిల్స్ విత్ యూ. నేను మీ జర్నీ విత్ సాయి ఛానల్ని 2 years నుంచి ఫాలో అవుతున్నాను. నేను బాబా డివోటీని. నేను ఏప్రిల్ మంత్లో బాబాకి పూజ స్టార్ట్ చేశానక్క. ఒకరోజు మీరు వీడియోలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 10 lakhs రిసీవ్ చేసుకుంటారు అనే ఒక వీడియోని మీరు May 22nd పోస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే నాకు 10 lakhs అమౌంట్ అనేది మేము రిసీవ్ చేసుకున్నామన్న గుడ్ న్యూస్ అనేది మేము విన్నాము, మాకు వచ్చింది. అలాగే ఇంకో వీడియోలో June 5th లోపు గుడ్ న్యూస్ వింటారు అని చెప్పి పెట్టారు కదా. అలాగే మా హస్బెండ్కి జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ యువర్ వీడియోస్ మ్యామ్, ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ, లవ్ యూ అని చెప్పి ఒక ఆవిడ మనకి మెయిల్ పంపించారండి. చూడండి ఫ్రెండ్స్, మనం పెట్టే మెసేజెస్ కానీ వీడియోస్ కానీ ఏవి కూడా మనకి అన్ఎక్స్పెక్టెడ్గా చేసేవే కానీ మనకి అన్ని బాబా గారి దయ వల్ల మనం చేయగలుగుతున్నాము. అక్క ఒక 10 lakhs అంటే ఎలా వస్తాయా కానీ సందేహం అనేది మనందరికీ కలగొచ్చండి. అంటే మనకి రావాల్సిన అమౌంట్ అనేది ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుందండి. అసలు అది అమౌంట్ మనకి రావాల్సిన అమౌంట్ అయినా షాక్ అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇంత అమౌంట్ మనం రిసీవ్ చేసుకోగలుగుతామా, మనకి రావాల్సిన అమౌంట్ అని కూడా మనం ఆశ్చర్యపోతాం. ఆ విషయం కూడా మనకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. అలాగా చాలా వరకు కూడా అద్భుతం అక్క. అది మాకు ఆ అమౌంట్ వచ్చింది, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఒక అమౌంట్ అనేది వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయ్యామక్క వినేసరికి ఆ గుడ్ న్యూస్ అనేది. మనం తర్వాత రోజు ఒక గుడ్ న్యూస్ రావాలని మనం పాజిటివ్ అయిన రిజల్ట్ మనం చూస్తున్నాము, పాజిటివ్గా చెప్పగలుగుతున్నాము అని అంటే అంతా కూడా బాబా దయ్యానండి. అలాగే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. దీనిలో బాబా ఏమంటున్నారనంటే, ఒక 2 నిమిషాల పాటు నా కళ్ళల్లోకి చూడు తల్లి, నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే కనుక నువ్వు ఒక శుభవార్త కోసం, అంటే ఇప్పుడు మనసులో ఒక విషయాన్ని మనం వినాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఈ విషయం కనుక ఎప్పుడైతే ఫోన్ వస్తుందా, ఈ విషయాన్ని నేను గుడ్ న్యూస్ సక్సెస్, ఇది మీరు సెలెక్ట్ అయ్యారనో సక్సెస్ అయ్యారనో ఏదో ఒక విషయం గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి ఒక విషయం అనేది నేను వినగలిగాను కానీ ఒక భక్తురాలు మనకి చెప్పారండి. ఈ మెసేజ్ అండి
మనకి షిరిడి నుంచి వచ్చిన ఒక మెసేజ్ అనమాట. అక్కడ ఆవిడకి జరిగిన అద్భుతం ఏంటి అని అంటే, అక్కడ బాబా కళ్ళతోనే అక్కడ ఫొటోస్ ఫ్రేమ్స్ అవి చేస్తూ ఉంటారండి. నిజంగా కళ్ళు మనతో మాట్లాడతాయి అనమాట. అంటే ఆ కళ్ళు మనం ఎటు వెళితే అటు తిరుగుతూ ఉంటాయండి. ఆ కళ్ళ ఫోటో కూడా మీరు చూసే ఉంటారు. ఆ ఫొటోస్లో కూడా బాబా గారు జీవిస్తూనే ఉన్నారండి. అలాంటి ఒక ఫోటోని చూస్తూ ఆవిడ అక్కడ షాప్కి వెళ్ళిందంటండి. ఆ ఫోటోని అక్కడ చూసి అలా నిలబడిపోయిందంటండి. నిలబడిపోయి ఇంకా నేను అక్క నా మనసులో అనేది బాధ అక్క, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం అనేది నాకు జరగటం లేదని బాధపడుతూ అక్కడికి వెళ్ళి నిలబడిపోయాను. నేను నాకు జరిగిన అద్భుతం ఏంటి అని అంటే, ఇలాగా చూస్తున్న ఒక 5 నిమిషాల పాటు అలాగే చూస్తూ తన కళ్ళల్లో నీళ్ళు వస్తుండే, బాబా కళ్ళల్లో కూడా ఈ ఇమేజ్ చూస్తుండే బాబా కళ్ళల్లో కూడా నీళ్లు కదులుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే తమ భక్తులు బాధపడుతూ కళ్ళల్లో నీళ్ళు వస్తే బాబా కళ్ళల్లో కూడా నీళ్లు కనిపిస్తాయి మనకి. అలాగా ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు చూడగలిగానక్క నేను అని చెప్పి ఆవిడ బాధపడుతూ చాలా వరకు కూడా ఈ మెసేజ్ అంటే అండి, ఒక పక్కన ఆనంద బాష్పాలండి అవి. ఇలాగా బాబా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయక్క, మనం సంతోషంగా ఉంటే ఆయన ఫేస్ కూడా చక్కగా నవ్వుతూ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. లేదంటే కనుక బాధపడుతూ ఉంటే ఆయన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినట్టుగా చూడగలుగుతాము అని. నిజంగా అండి ఆవిడ చేసిన ఒక తప్పు ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా ఇన్ని రోజుల నుంచి జరగలేదు అంటే నేనేం తప్పు చేశాను అని అంటే అక్క, ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా బాబా నాకు ఈ పలానా కోరిక తీర్చండి బాబా, మీకు నేను ఇలాగా ఒక 100 మందికి అన్నదానం చేస్తాను, ఒక 100 మందికి నేను ఇలాగ ఒక బట్టలు కొనిపెడతానను, లేదంటే కనుక నేను గుడికి ఇలాగ విరాళాలు ఇస్తానను, ఇలా చేస్తాను బాబా, మీరు నాకు ఇది చేయండి, నేను మీకు ఇది చేస్తాను అని. ఇది ఇలాగ మొక్కుకునేదాన్నక్క. ఇది ఇలాగ చేయటం అనేది తప్ప రైట్ అనేది నాకు తెలియదు. కానీ అది నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది, ఇలా అడగడం తప్పని. మన రోజు కూడా బాబా అది చేస్తేనే ఆయనకు మనం సేవ చేయాలా, అన్నదానం చేయాలా, లేదంటే కనుక విరాళాలు ఇవ్వాలా అని కూడా నాకు తెలియకుండా పోయిందక్క. అది చాలా పెద్ద తప్పు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి, బాబా దగ్గరికనే కాదండి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా బాబా నాకు ఈ పని చేసివు బాబా, నేను నీ గుడికి వస్తానో, లేదంటే మీకు ఇలాగా ఒక మొక్క తీరుస్తానో అలా కోరుకోకూడదండి. అలా అనుకుంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి బాబా చేసే ప్రతి విషయము కూడా, అంటే మనం చేసే మంచి చిన్న సంతోషాలు కూడా ఆ దేవుడు మనకి కల్పించే సంతోషాలేనండి. అంటే సంతోషంగా ఒక టీవీ చూస్తూ ఉంటాం, సంతోషంగా ఒక బయటకు సినిమాకి వెళుతూ ఉంటాం, సంతోషంగా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం, హ్యాపీగా ఒక జాబ్ అనేది దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఆయన కల్పించే విషయాలేనండి. అప్పుడు అలాంటప్పుడు మనం ఎన్నో రకాలుగా ఆయనకు రుణపడి ఉంటామన్నమాట. అలాంటి విషయాలు ఏది కూడా మన దగ్గర నుంచి బాబా ఎదురు చూడకుండా ఒక్కొక్క రోజు కూడా మనకి మంచి చేస్తూనే ఉన్నారక్క. అలాంటిది నేను గ్రహించలేక ఏదైతే ఒక విషయం మీద నేను ఫోకస్ చేస్తూ ఇలాగా నాకు అది చేస్తే నేను ఇది ఇస్తాను బాబా మీకు అని చెప్పి నేను కోరుకోవడం అనేది చాలా తప్పు చేశానక్క. అప్పుడు నాకు అసలు అప్పటి నుంచి నాకు కోరిక తీరనే లేదు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే అనుకోకుండా ఒక గుడికి షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బాబా కళ్ళని చూసి నేను బాబాతో మాట్లాడిన మాటలక్క, నా మనసులో బాబా నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, మీరు ఇంతవరకు కూడా మాకు ఎన్నో చేశారు బాబా, నేను ఇంతవరకు ఈ కోరిక తీరలేదని బాధపట్టి మిమ్మల్ని వచ్చేసి ఇలాగా కోరిక తీర్చండి బాబా, ఇన్ని రోజులైనా తీరటం లేదని చెప్పి బాధపడుతున్నాను కదూ, ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అని. ఎప్పుడైతే మన తప్పు చేస్తే క్షమించండి అని చెప్పి మనం అడుగుతామో అప్పుడే మన తప్పు మన కళ్ళ ముందు కనిపిస్తుందండి. ఇంకప్పటి నుంచి తను అర్థం చేసుకోగలిగింది, ఇలా మనం బాబాను కోరుకోవాల్సిన అవసరం లేదు. అది మన మనస్ఫూర్తిగా మనకి ఎప్పుడైతే కనుక ఒక సంతోషం అని అనిపిస్తుందో అలాంటి సమయంలో వెళ్ళి దానం చేయండి. ఒక బర్త్డే అంటే మనం ఎన్నో వేల పెట్టి ఖర్చు పెట్టుకుంటాం, అందులో ఒక 2,000 పెట్టి మనం ఒక 1,000-2,000 పెట్టి బయట అన్నదానాలు ఇవ్వటమో, లేదంటే గుడికి విరాళాలు ఇవ్వటమో అలా చేసుకోవాలి. కానీ ఒక కోరిక తీరిస్తేనే నేను ఇది సహాయం చేస్తాను అని ఎప్పుడు కూడా మనం మొక్కుకోకూడదండి ఏ దేవుడికి కూడా. అందువల్ల తన తప్పు ఎప్పుడైతే తను సరి చేసుకోగలిగిందో ఇంకప్పటి నుంచి కూడా తనకి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు కూడా అండి ఒక సంతోషంగా మనం ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతామో, ఒక గుడ్ న్యూస్ని వింటామో, లేదంటే మనకు అనుకున్న వాళ్ళు మన కళ్ళ ముందు కనిపించడమో, అనుకున్న జాబ్ మనకి దొరకడము, అనుకున్న ప్రదేశానికి వెళ్ళడము, అప్పుడు ఒక ధన్యవాదములు తెలియచేయాలండి. థ్యాంక్స్ అనే మాటని మనకి తెలియచేయాలి. అందుకు ఆ మాటకి చాలా వరకు కూడా శక్తి ఉందండి. అది దేవుడికైనా కానీ మనుషులకైనా కానీ ధన్యవాదములండి, థ్యాంక్స్ అండి అని చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలాగే ప్రపంచానికి కానీ దేవుడికి కూడా మనం ధన్యవాదములను తెలియచేస్తే చాలు. అంతేగాని ఇది నాకు చెయ్యండి బాబా, ఇది మీకు నేను చేస్తానని మొక్కుకోవాల్సిన అవసరం అనేదే లేదు. ఆయన ఎప్పుడూ కూడా మనం హ్యాపీగా ఉంచుకోవాలనే చూస్తారు. అందువల్ల బాబాకి తెలుసు మనం కోరుకోవడంలో తప్పు లేదు. అంతేగాని ఇలా కోరుకున్న విషయాన్ని చేయండి బాబా,
బాబా అని మొక్కుకోకూడదు. మనకి ఇష్టమైనప్పుడు, మనకి కోరినప్పుడు, మనకి తీరినప్పుడు, కోరిక ఎప్పుడైతే తీరుతుందో అప్పుడు మనం వెళ్ళి సహాయం చేయాలే కానీ ముందుగానే మనం ఇలాగ ఒక బిజినెస్ ట్రాక్స్లో మనం వెళ్ళకూడదు అనేదే బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు. ఒక్క 2 నిమిషాలు నా కళ్ళల్లోకి చూస్తే చాలు తల్లి, నువ్వు ఇలా అంతా కూడా నన్ను మొక్కుకోవాల్సిన అవసరం లేదు అని బాబా మనకి ఈ విషయం ద్వారా తెలియజేస్తున్నారనమాట. ఇది ఇంకా అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.